కొమ్ము పెద్ద కథ. తెలుగు. ఒక చిన్న గ్రామం అంచున గోపాలుడు అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్న ఆవు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఆ ఆవుకి ఉన్న కొమ్ములు చాలా బలంగా, మెరుస్తూ, గర్వంగా కనిపించేవి. ఆవు కూడా వాటిపై చాలా గర్వపడేది. ఈ కొమ్ముల వల్లే నేను గొప్పదాన్ని. మిగతా ఆవులన్నీ నా ముందు నిలబడలేవు అని అనుకునేది. గ్రామంలో ఒక రోజు పశువుల పోటీ పెట్టారు. బలమైన ఆవును ఎంపిక చేయాలనే ఉద్దేశ్యం. కొమ్ములు పెద్దగా ఉన్న ఆవులే గెలుస్తాయని అందరూ అనుకున్నారు. గోపాలుడి ఆవు కూడా గర్వంగా పోటీలో దిగింది. పోటీలో ఇతర ఆవుల్ని తన కొమ్ములతో భయపెట్టింది. కొందరు వెనక్కి తగ్గారు. ఆవు ఆనందంతో పొంగిపోయింది. కానీ చివర్లో ఒక చిన్న ఆవు మిగిలింది. దానికి పెద్ద కొమ్ములు లేవు. చాలా సాధారణంగా కనిపించింది. గోపాలుడి ఆవు నవ్వింది. నీకు కొమ్ములే లేవు, నాతో పోటీ ఎందుకు? అంది. ఆ చిన్న ఆవు నిశ్శబ్దంగా నిలబడింది. పోటీ మొదలయింది. ఈసారి కొమ్ములతో కొట్టే పోటీ కాదు, భారం మోయే పోటీ. ఒక్కసారిగా గోపాలుడి ఆవు తడబడింది. పెద్ద కొమ్ములు ఉండటం వల్ల భారం మోయలేకపోయింది. కొమ్ములు బరువుగా మారాయి. అడుగులు ముందుకు పడలేదు. అదే సమయంలో ఆ చిన్న ఆవు నెమ్మదిగా కానీ ధైర్యంగా ముందుకు నడిచింది. ఎలాంటి కొమ్ముల గర్వం లేకుండా, కష్టాన్ని భరిస్తూ లక్ష్యాన్ని చేరుకుంది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. విజేతగా చిన్న ఆవునే ప్రకటించారు. ఆ రోజు గోపాలుడి ఆవు మౌనంగా నిలబడింది. తన కొమ్ముల్ని చూసి అర్థం చేసుకుంది. కొమ్ములు బలం కాదు, గర్వం కాదు, సహనం, శ్రమే నిజమైన బలం. ఆ రోజు నుంచి అది మిగతా ఆవులతో స్నేహంగా ఉండటం నేర్చుకుంది. కొమ్ములు ఉన్నా లేకపోయినా, మంచి పోటీలో ఓడిపోయిన తర్వాత గోపాలుడి ఆవు పూర్తిగా మారిపోయిందనుకుంటే అది పొరపాటు. బయట నిశ్శబ్దంగా ఉన్నా లోపల ఇంకా పోరాటం సాగుతూనే ఉంది. నా కొమ్ములే నన్ను ఓడించాయా, లేక నా గర్వమేనా అని అది రోజూ ఆలోచించేది. కొన్ని రోజులు గడిచాయి. గ్రామానికి దగ్గరలోని అడవిలో నుంచి ఒక అడవి ఎద్దు వచ్చి పంటలను నాశనం చేయడం మొదలుపెట్టింది. రైతులందరూ భయపడ్డారు. ఆ ఎద్దుకి భారీ కొమ్ములు, అడ్డుకునే శక్తి. గ్రామ పెద్దలు చెప్పారు, ఇలాంటి ఎద్దును ఎదుర్కోవాలంటే బలమైన కొమ్ములు ఉన్న ఆవే ముందుకు రావాలి. అందరి చూపు గోపాలుడి ఆవుపైనే పడింది. ఆవు క్షణం ఆగింది. ముందులాగా గర్వంతో కాదు, భారంతో కూడిన బాధ్యతతో. అది తనలో తానే అనుకుంది, ఈసారి నా కొమ్ముల కోసం కాదు, గ్రామం కోసం ముందుకు వెళ్తాను. ఆవు అడవివైపు నడిచింది. అడవి ఎద్దు గట్టిగా గర్జించింది. తన కొమ్ములతో నేలను గుచ్చింది. భయపెట్టే ప్రయత్నం చేసింది. ముందులాగా గోపాలుడి ఆవు దూకలేదు. ఆగింది. పరిస్థితిని చూసింది. ఎద్దు కదలికలు గమనించింది. ఎద్దు దూకిన క్షణంలో ఆవు తన కొమ్ములతో కాదు, తన శరీర బలంతో దారిమళ్లించింది. ఎద్దు తడబడింది. కోపంతో మళ్లీ దూకింది. ఈసారి ఆవు నేలమీద బలంగా నిలబడి ఎద్దును దూరంగా నెట్టింది. చివరికి అడవి ఎద్దు అలసిపోయింది. అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది. గ్రామస్తులు ఆనందంతో అరచారు. కాని ఆవు మాత్రం గర్వపడలేదు. అది చిన్న ఆవు దగ్గరకు వెళ్లి చెప్పింది, నీ ఓర్పు, నా అనుభవం రెండూ కలిసినప్పుడే విజయం వచ్చింది. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక మాట పుట్టింది, కొమ్ములు ఉంటే సరిపోదు, అవి ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో. అడవి ఎద్దు వెళ్లిపోయిన తర్వాత గ్రామం ప్రశాంతంగా మారింది. గోపాలుడి ఆవు ఇప్పుడు గౌరవం పొందింది. కాని ఈసారి ఆ గౌరవం కొమ్ముల వల్ల కాదు, తీర్పు శక్తి వల్ల. కొన్ని నెలల తర్వాత గ్రామానికి ఒక కొత్త సమస్య వచ్చింది. యువ ఆవుల మధ్య గొడవలు. ప్రతి ఒక్కరూ తమ కొమ్ముల్ని చూపిస్తూ, నేనే బలవంతుడిని అని నిరూపించుకోవాలనుకున్నారు. ఫలితం, గాయాలు, భయం, పశువుల మధ్య చీలిక. గ్రామ పెద్దలు గోపాలుడి ఆవును పిలిచారు. నీ కొమ్ములు బలమైనవి, కాని ఇప్పుడు మాకు బలం కాదు, దారి చూపే బుద్ధి కావాలి. ఆవు యువ ఆవుల్ని ఒకచోట చేర్చింది. అది ఇలా చెప్పింది, కొమ్ములు ఆయుధాలు కావు, అవి బాధ్యతలు. ఎవరినైనా కింద పడేయడానికి కాదు, తప్పు దారిలో ఉన్నవాడిని ఆపడానికి. నీ శక్తిని ప్రతిరోజూ చూపించాల్సిన అవసరం లేదు, అవసరం వచ్చిన రోజే ఉపయోగించాలి. అందరూ మౌనంగా విన్నారు. ఆ చిన్న ఆవు ముందుకు వచ్చింది. తనకు కొమ్ములు లేకపోయినా ధైర్యంగా మాట్లాడింది. బలం అంటే గట్టిగా ఢీకొనడం కాదు, ఢీకొనే పరిస్థితి రాకుండా చూసుకోవడమే నిజమైన బలం. ఆ మాటలు అందరి గుండెల్లో నిలిచిపోయాయి. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక నియమం పెట్టారు,
శక్తిని ప్రదర్శించే పోటీలు రద్దు. శ్రమ, సహనం, సహకారం నేర్పే పనులే ముఖ్యమైనవి. గోపాలుడి ఆవు ఇకపై యోధురాలు కాదు, మార్గదర్శిని అయింది. తన కొమ్ముల్ని చూసుకుంటూ అది చివరగా అనుకుంది, కొమ్ములు నాకు బలం ఇచ్చాయి. ఓటమి నాకు బుద్ధి ఇచ్చింది. బుద్ధి లేకుండా బలం ఉంటే అది ప్రమాదమే. చివరి బోధ: కట్ చేసి తీసుకెళ్లే లైన్, బలం చూపించేవాడు నాయకుడు కాదు. బలాన్ని నియంత్రించేవాడే నిజమైన నాయకుడు.